నమస్తే అండి. ఇది మేము మినీ రైస్ మిల్ తయారు చేసుకునే షెడ్ అండి. ఇక్కడ మేము షెడ్లు ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా మేము ఇక్కడ బయటే తయారు చేసుకోగలుగుతాం. ఇది మా కటింగ్ మిషను, ఈ వెల్డింగ్ మిషను, ఈ రెండింటితోటే ఆ పెద్ద మిల్లులో వచ్చే మొత్తం క్వాలిటీస్ ఈ చిన్న రైస్ మిల్లులో తయారు చేసాము. ఇది వచ్చేసి మొబైల్ రైస్ మిల్లు. ఈ రెండింటిని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళవి మేము తయారు చేస్తున్నాము. మా షెడ్ చూస్తే మీకు అర్థమయ్యేది. మా షెడ్ లోపల మేము తయారు చేసుకోవటానికి ప్లేస్ లేదు. అందువల్లనే వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ డబ్బులతోటి మెటీరియల్ కొని లోపల వేసుకొని తయారు చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి సపరేటర్ అండి. ఈ సపరేటర్ని మేము తయారు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. మేము సొంతంగా తయారు చేసుకున్నామండి. ఇందులో ముడి బియ్యం ముందలకి, వడ్ల గింజలు వెనక్కి వెళ్ళేటట్టుగా 100కి 100% నేమేటట్టు మేము తయారు చేసామండి. ఈ విధంగా తయారు చేయటానికి మాకు 3 సంవత్సరాలుగా ఈ ఇన్నోవేషన్ పట్టిందండి. ఈ మొబైల్ రైస్ మిల్లు కానీ ఇవన్నీ ఆ మోడల్ తర్వాత ఒక్కొక్కటి తయారు చేస్తూ ఉన్నాము. ఇది వచ్చి రబ్బర్ షెల్లర్ అండి. ఈ రబ్బర్ షెల్లర్ లోపల ట్యాంకీలో ధాన్యం పోస్తే ఒడ్లు, మట్టిగడ్డలు, పుల్లలు నేవి రబ్బర్ షెల్లర్లో పోస్తుంది. రబ్బర్ షెల్లర్లో నుంచి ముడి బియ్యం కిందకు వచ్చేస్తాయి. ఊక వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముడి బియ్యాన్ని మనం మళ్ళీ రబ్బర్ షెల్లర్లో సపరేటర్లో పోయటం వల్ల ఆ సపరేటర్లో ఒక్క ధాన్యం గింజ ఉన్న వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది నిరుద్యోగ యువతకు బాగా ఉపయోగపడుతుంది. సింగిల్ ఫేస్ మీద రన్నింగ్ అవుతుంది. ఆర్గానిక్ రైతులకు బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది. ఇది 2వ రకం రబ్బర్ షెల్లర్ అండి. ఇది తెనాల దగ్గర తయారు చేసాము. ఈ రైతులకు ఈఎంఐ ద్వారా కూడా ఇద్దామని ఆలోచిస్తున్నాము. ఇది కూడా వచ్చేసి మాకు సరైన షెడ్ లేకపోవడం వల్ల పని పూర్తిగా లేట్ అవుతుంది. ఒక 15 లక్షల ఆదాయం అందగలిగితే షెడ్డు వేసుకొని కొంత మెటీరియల్ తెచ్చుకొని రైతులకు తక్కువ ధరలో ఇద్దామన్న ఆలోచనలో ఉన్నాము. ఇవి వచ్చేసి ఈ సపరేటర్ నేమిందండి. ఇందులో ఒక ధాన్యం గింజ కూడా లేకుండా ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బ్రౌన్ రైసు అట్లాగనే అమ్మేసుకోవచ్చు. లేకుంటే వైట్నర్లో వేసుకొని ఫుల్ వైట్ పెట్టుకోవచ్చు. ఆర్గానిక్ అయినా అమ్మేసుకోవచ్చు. ఈ వైట్నర్లో లో, మీడియం, హై అని 3 క్వాలిటీస్ వస్తాయండి. సేమ్ పెద్ద మిల్లులో ఉన్న క్వాలిటీసే ఈ మినీ రైస్లో మేము తీసుకొచ్చాము. అవి కూడా మా దగ్గర ఉన్న కటింగ్ మిషను, వెల్డింగ్ మిషన్లతోటి ఆ 2 వస్తువులతోటే మేము చిన్న పనికి కూడా వాటినే ఉపయోగించుకొని తయారు చేస్తున్నామండి. ఈ రైస్ మిల్లు ఇది ఇంకో టైప్ ఆఫ్ మొబైల్ రైస్ మిల్ అండి. ఈ మొబైల్ రైస్ మిల్లు ఊరు తిరిగి ఇంటి ముందలే వాళ్ళు తెచ్చుకున్న ధాన్యాన్ని ఇందులో వేసి ఇచ్చేయచ్చు. దీనికి చక్రాలు వేసుకొని ఇల్లు తిప్పుకొని ఆడించుకోవచ్చు. ఎన్ని కేజీలు కేజీ వేసినా, అర కేజీ వేసినా వాళ్ళ వడ్లు, వాళ్ళ బియ్యం వాళ్ళకు వచ్చేస్తాయండి. ఇది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. ఇది మేము తయారు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. పూర్తిగా తయారవ్వలేదండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల అట్లా ఉంది. ఇది ఒక మోడల్ అండి. ఇది ఒక మోడలు. 2 డబల్ జల్లెడ. ఇది వచ్చేసి ఆర్గానిక్ రైస్ అండి. ఏ ఆర్గానిక్ రైస్ అయినా వస్తాయి. మేము ఈ కటింగ్ మిషన్ చేతులతోటి అన్నీ చేసుకునే వాళ్ళం అండి. మా దగ్గర గ్యాస్ కట్టర్ కానీ ఏమీ లేవండి. వీటితోటే ఇది వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళినామండి మేము గుంటూరులో. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. ఇది ఒక మోడల్. ఇది జల్లెళ్ళు అండి. కారం జల్లెళ్ళు కానీ, పిండి జల్లెళ్ళు కానీ. ఇది వచ్చేసి 2 రబ్బర్